IMA जिंदाबाद, IMA जिंदाबाद, IMA जिंदाबाद, Save the doctors, Save the doctors, Save the doctors, Save the doctors. ఆదివారం నాడు వైద్యులు సీనియర్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రవణ్ గారి మీద జరిగిన దాడి, కొరుట్ల ఏరియా హాస్పిటల్లో జరిగిన దాడి అందరికీ తెలిసిందే. సో వివరాలు కొంచెం డీటెయిల్స్ మీకు తెలిపాలి కాబట్టి సాయంత్రం 4:30 నిమిషాల టైంలో ఒక పేషెంట్ విత్ బీపీ లేదు, పల్స్ లేదు, అన్కాన్షియస్ స్టేజ్లో ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో ఆ పేషెంట్ ఇనీషియల్గా సిస్టర్ ఎగ్జామిన్ చేసి బీపీ లేదు, పల్స్ లేదు, సో ఈజీ తీసి నెక్స్ట్ స్టెప్ చేద్దామని ఒక 5 మినిట్స్లో ప్రక్రియలో చేస్తున్నారు. డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. వారి కిందికి వస్తున్నారు, ఈజీ తీయమని చెప్పారు. సో ఆలోపే విదిన్ ఒక 10 మినిట్స్ గ్యాప్ అంతే పేషెంట్స్ సీరియస్గా అయిపోయి డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, స్టాఫ్ని కొట్టడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము అవన్నీ స్టార్ట్ చేసేసారండి. సో శ్రవణ్ గారు భయభ్రాంతులుగా అయిపోయి వారు పక్కన ఒక రూమ్లోకి దాక్కోవడం జరిగింది. వారు ఇంకొక 2 స్టాఫ్ వారు దాక్కున్నారు. ఒక 45 మినిట్స్ వరకు వారు రూమ్లోనే ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఆగంతకులు ఆ విండోని బద్దలు కొట్టేసి పెట్రోల్ కూడా పోసి నింపిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. సో టైంకి ఒక 4 కానిస్టేబుల్స్ వచ్చి మంట పెట్టకుండా చేశారు కాబట్టి కొంతవరకు ప్రమాదం తప్పింది. సో ఏంటంటే పేషెంట్ చనిపోవడం అనేది ఎంతో బాధాకరం, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే వచ్చిందే బ్రాడ్ డెత్ సిచ్యువేషన్లో రావడం జరిగింది. ఏదున్నా వారు యాజ్ పర్ నామ్స్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ డాక్టర్ని కొట్టి తర్వాత పెట్రోల్ పోసేసరికి వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చారు. రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా కొట్టి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఒక రక్షణ కవచంలాగా ఏర్పడి ఆటో ఎక్కించారు. ఆటోని కూడా బయటికి పోనివ్వలేదు. ఒక 50-60 మంది దాకా రావడం జరిగింది అటెండర్స్. ఆటోని కూడా బయటికి పోనివ్వలేదు. ఎట్లనో కష్టపడి డాక్టర్ ప్రాణాలు తగ్గించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి చర్యని మేము IMA జగిత్యాలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. త్వరితగతిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని మేము కోరడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. సో ఎందుకంటే ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ సెటప్లో కానీ ప్రైవేట్ సెటప్లో కానీ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని అయ్యో పాపం అనుకొని హ్యాండిల్ చేసే ట్రీట్మెంట్ ఇచ్చే ధైర్యం అనేది రాదండి. ఏమైందంటే అయ్యో పాపం అరే ఎమర్జెన్సీలో ఉండడం అని చేస్తే పేషెంట్ చనిపోతే ఈ విధంగా రియాక్ట్ అవ్వడం చాలా బాధాకరం. అది కూడా హార్డ్లీ 5 to 10 మినిట్స్ గ్యాప్. అంటే ఈవెన్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మేబీ రిజల్ట్ ఇంతకన్నా బెటర్గా ఉండేది కాదేమో. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ వీటిని IMA జగిత్యాలు తీవ్రంగా ఖండిస్తుంది. మేమందరము యునైటెడ్గా ఉన్నాము అని తెలియజేయడం కోసము వీటిని మేము ఊరుకోము. వీటిని ముందుకు కూడా తీసుకెళ్తాము. వారిని అరెస్ట్ చేసి వారిని యాజ్ పర్ ది లా వారిని శిక్షించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒకవేళ వారికి తప్పు జరిగిందని వారికి అనిపిస్తే DMHO గారు కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత కమిషనర్ గారు కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ నామ్స్ పోతే మేమే అన్నామండి, అందులో తప్పేం లేదు. వారికి అది ఎంక్వైరీ చేసి వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా తప్పు, చాలా బాధాకరం. వీటిని మేము IMA జగిత్యాలు ఖండిస్తుంది. IMA జగిత్యాల డాక్టర్స్ మరియు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డాక్టర్స్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ మేమందరం ఇక్కడ అసెంబ్లీ అయిన మెయిన్ రీజన్ మనందరికి తెలిసింది ఏంటంటే గత ఆదివారం రోజు కొరుట్లలో ఒక పేషెంట్ ఆల్మోస్ట్ బ్రాడ్ డెత్ అంటే పల్స్ లేదు, బీపీ లేదు, డాక్టర్ హాస్పిటల్ రావడం, డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం, డాక్టర్ గారు ఏంటంటే ECG తీయండి అని చెప్పడం. అంతలోపట్నే పేషెంట్స్ ఏంటి కొందరు రావడం, వాళ్ళు బాబు అంటే ఒక గుంపుగా రావడము, ఇమ్మీడియట్గా హాస్పిటల్ మీద అటాక్ చేయడము. ఒక పేషెంట్ డెత్ అయినప్పుడు హాస్పిటల్ మీద అటాక్ చేయడం సహజమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే డాక్టర్ని స్టాఫ్ను పెట్రోల్ వేసి చంపుదామనేది పోవడం అనేది ఏంటంటే అసలు ఎక్కడి వరకు వ్యవస్థ పోతుంది. ఈ వ్యవస్థ ఏంటంటే ఒక పేషెంట్ చనిపోతే ఇంకొక వ్యక్తిని చంపడమేనా, అసలు ఏంది డాక్టర్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ రోజు అనేది సమాజం అనేది ఎంతో ముందుకెళ్తుంది, మన టెక్నాలజీ పెరిగింది, వైద్య విలువలు పెరిగినాయి, ఎంతోమందిని డాక్టర్లు సేవ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎన్నో ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఇప్పుడు కొరుట్ల హాస్పిటల్ తీసుకుంటే ఒకప్పుడు 30 బెడ్ల హాస్పిటల్, ఈరోజు 100 బెడ్ల హాస్పిటల్ చేసింది. ఎంతోమంది స్పెషలిస్టులు ఉన్నారు. ఇంత సేవలు చేయగా కూడా డాక్టర్లను భయభ్రాంతులకు చేసి
చంపుదామని చేస్తే అసలు డాక్టర్లు పనిచేసే వ్యవస్థ ఉందా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ల పరిస్థితి ఏంటి? అసలు డాక్టర్లు అంటే మేము సేవ చేయాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, నేను ఒక సర్జన్, నేను బీయింగ్ ఏ సర్జన్ ఐఎంఏ ప్రెసిడెంట్, సార్ చెస్ట్ పెయిన్ అని వస్తుంది. రాగానే నాకేంది, అది అసిడిటీ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ అటాకా ఇంకే ప్రాబ్లమా నాకు తెలియదు. నేను ఈసీజీ తీస్తా అంటాను. ఈసీజీ తీసేస్తే లోపల పేషెంట్ చచ్చిపోతే నువ్వు డాక్టర్ నువ్వే ఏం చేయలేదని చంపుతా అంటే మరి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడు? ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఇప్పుడు ప్రజలకు ఇట్లా ప్రతి డాక్టర్ని మాకు వైద్యం చేయమంటారా, లేకపోతే మీరు భయపెట్టుకుంటూ చేస్తే ప్రతి డాక్టర్ రాగానే నువ్వు చెస్ట్ పెయిన్ అంటే అమ్మ ఇది మేము చేసేది కాదు, కార్డియాలజిస్ట్ దగ్గరకో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కో ఇంకో దగ్గరికి పోవాలంటే మేము సేవ్ చేసే లైఫ్స్ని సేవ్ చేయకుండా అవుతాం. సేవ్ చేయకుండా అవ్వడం వల్ల ఎవరికి నష్టము? ప్రజలకే నష్టం. నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే మాకు ధైర్యం కావాలి, మాకు సేవ్ ద డాక్టర్స్. మా స్లోగన్ ఏంటంటే మేము బాగుంటే, మేము పీస్ఫుల్గా ఉంటే అంత మంచి వైద్యాన్ని మేము ప్రజలకు ఇవ్వగలుగుతాం. ఈరోజు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఏ డాక్టర్ గురించి అయితే సేవ చేద్దామన్న సందర్భంలో ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ డాక్టర్ని సస్పెండ్ చేసిన డాక్టర్ని ఇమీడియట్గా సర్వీస్ తీసుకునేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని ఆపము. అలాగే ఎవరైతే ఈ విధ్వంసాన్ని సృష్టించారో వాళ్ళందరినీ ఇమీడియట్గా తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలి, వాళ్ళను చట్టపరంగా తగు విధంగా శిక్షించాలి. శిక్షించకపోతే మాకు ధైర్యం రాదు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాము? మాకు ఇమీడియట్గా ఈ రిజల్ట్ రాకపోతే మేము దశల వారీగా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. మాకు న్యాయం అంటే మాకు పర్సనల్గా వచ్చేది లేదండి. మాకు పీస్ఫుల్గా సేఫ్టీ ఉంటే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యము, మంచి వైద్యము మేము ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. మేము ఇక్కడ మేము తెలియదలుచుకునేది ఏంటంటే సేవ్ ద డాక్టర్, వీ వాంట్ పీస్ టు ద డాక్టర్స్. ఐఎంఏ కానీ ఐడిఐ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వీఆర్ ఆల్ వన్. మేము వీఆర్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ అంబ్రెల్లాస్, బట్ at the end of the day we are doctors. We want peaceful, safe practice. Thank you.